హలో అండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న రాగుల్లో కాల్షియం, ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మనం రోజు తాగే పాలల్లో కన్నా ఎక్కువ కాల్షియం ఉన్న రాగి పిండిని ఆవిరికి ఉడికించి పిట్టు చేసుకొని తినడం వల్ల మన అమ్మమ్మలు అంత గట్టిగా ఉన్నారు. అయితే ఆ పిట్టు చేయడానికి 1 కప్పు రాగుల్ని మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర రాగులు లేకుండా రాగి పిండి ఉన్నా సరే ఈ రెసిపీ చేయొచ్చండి డైరెక్ట్‌గా. ఇప్పుడు మిక్సీ పట్టిన రాగి పిండిని ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని అట్లానే దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. నాకైతే 1/4 కప్పు వాటర్ అయితే పట్టాయండి. ఇవన్నిటిని మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి. పిండి వాటర్‌లో బాగా కలిసిన తర్వాత మనం చేయితో పిసికితే ముద్దలా అవ్వాలి కానీ అది గట్టిగా ఉండకూడదు. ఆ ముద్ద వెంటనే విరిగిపోయేలాగా ఉండాలి. చూసారా ఎలా కలుపుకోవాలో అలా పొడి పొడిగా ఉండాలి పిండి. పిండిని ఇలా సాఫ్ట్‌గా కలుపుకున్న తర్వాత మనము ఆవిరికి ఉడికించాలి. ఒక గిన్నెలో సగానికి ఎక్కువగా వాటర్ తీసుకొని ఇలా స్టీమ్ చేసుకోవాలి. నేను స్టీమ్ ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ మీద ఒక క్లాత్ వేసుకొని పిండంతా అందులో వేస్తున్నాను. ఈ పిండినంతా దగ్గరికి ఒత్తేసి దాని మీద ఒక చిన్న హోల్స్ లాగా నైఫ్‌తో ఒక 3, 4 హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇదంతా ఫుల్‌గా కవర్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక 20 నిమిషాలు హై ఫ్లేమ్‌లోనే ఉడికించాలి. రాగి పిండంతా ఉడికేలోపు మనం కొబ్బరిని పొడి చేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి తీసుకొని అందులో ఒక 3 ఇలాచీ అయితే వేసుకున్నాను. అదంతా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత మనకి రాగి పిండంతా ఉడికిపోతుంది. లేదంటే తెలిసిపోతుందండి రాగి పిండి ఉడికిందా లేదా అని. అది చెక్ చేసుకున్న తర్వాత ఆ రాగి పిండినంతా ఒక బౌల్‌లో వేసుకొని అందులో కొద్దిగా కొబ్బరి పొడి, అలాగే మనం 1 కప్పు రాగులు తీసుకున్నాం కాబట్టి అందులో హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపి అందులో నేనైతే 2 స్పూన్ల నెయ్యిని కరిగించి వేసుకుంటున్నాను. మీరు కొంచెం నెయ్యి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకా కొంచెం నెయ్యి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ వేడికైతే బెల్లం అయితే మంచిగా కరుగుతుంది ఒక 10 మినిట్స్‌లో. దీన్ని ఇలానైనా తినొచ్చు. లేదంటే ముద్దలాగా లడ్డూల్లాగా చేసుకొనైనా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న రాగి పిట్టుని ఎదిగే పిల్లలకి బాగా పెడతారు. ఎదిగే పిల్లలే కాదండి అందరూ తినొచ్చు దీన్ని. చాలా హెల్తీ కూడా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.